కూడా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థని భవిష్యత్తులో రెపరెపలాడేటట్టుగా చేయటం ఒకటే కాకుండా సింగరేణి జెండాని, సింగరేణి అనేది అతిపెద్ద ఒక ఖనిజ సంపద సృష్టించేటువంటి ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలబెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆశ. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మొత్తం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలనీకి సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను మిగిలినటువంటి 2,360 కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకి 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబడటం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1,00,000 నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు 610 రూపాయలు 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలని మొత్తంగా 819 కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది. అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండుగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ, ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం. సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది. ఈ సంస్థని, వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని, లాభాలను కూడా పంపిణీ చేస్తుంది. సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము దీని లాభాలు పంచుతూ మీ అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి సంస్థను కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండుగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున మాకు, అట్లాగే
అందరికీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ